టీఆర్ఎస్ పార్టీ నేడు రైతుల కోసం దీక్షలు చేస్తున్నది అది ముసలి కన్నీరు కార్చినట్టుగానే అది రైతులపై కపట ప్రేమ తప్ప మరొకటి కాదనే అంశాన్ని సందర్భంగా 10 సంవత్సరాలు పరిపాలన చేసినప్పుడు వరేస్తే ఊరైనటువంటి కేసీఆర్ సర్కార్ అకాల వర్షం వల్ల రైతులు నష్టపోతే ఎకరాకు 10,000 ఇస్తామని ఇవ్వని కేసీఆర్ సర్కార్ రైతులు ఇబ్బంది పడుతుంటే పట్టించుకొని ఈ సర్కార్ ప్రభుత్వం దిగిపోయిన తర్వాత రైతులు గుర్తుకొస్తున్నారనే మాటని సందర్భంగా ప్రజల ద్వారా బీఆర్ఎస్ పార్టీ ప్రశ్నిస్తూ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులకు మేలు చేసేటువంటి కార్యక్రమాలు అనేకం అమలు చేస్తూ ఈ ప్రభుత్వానికి 5 సంవత్సరాలకు అవకాశం ఇచ్చిన తరుణంలో వచ్చిన తర్వాత రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చిన వైనాన్ని ప్రజలకు చెబుతూనే టీఆర్ఎస్ పార్టీ వైఫల్యం 6,70,000 కోట్ల అప్పు ఉందని ప్రజలకు చెబుతూనే ప్రజల దగ్గరికి ప్రజా సంక్షేమాన్ని చేస్తూ రైతుల సంక్షేమాన్ని చేస్తూ ముందుకు పోతూ ఏది రైతు బంధు అన్నారు. రైతు బంధు అందరికీ వేసినాం. పెన్షన్ అంటున్నారు, పెన్షన్ ఇస్తున్నాం. జీతాలను కూడా మొదటి రోజే ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని కూడా చేస్తూ ముందుకు పోతున్నటువంటి రేవంత్ రెడ్డి గారి సర్కారు మొన్నటి ఎన్నికల్లో 3వ స్థానానికి పరిమితం అవుతున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ నిన్నటి రోజు మా ముఖ్యమంత్రి ఏదో మాట్లాడినని చెప్పి అనేటువంటి ఆలోచనతో ముందుకు పోతున్నటువంటి సందర్భం. కేటీఆర్ గారి మాటల్లో అసలు వడ్లే కొనుగోలు చేస్తారని చెప్పని మాట అంటున్నాడు. కేటీఆర్ గారు మీకు ఇప్పుడే ట్విట్టర్లో కూడా పంపిస్తా. గత సంవత్సరము మీ ప్రభుత్వం ఉన్నప్పుడు మే 15వ తేదీ వరకు రాజన్న సిరిసిల్ల జిల్లాలో మీరు కొన్నది 86,000 మెట్రిక్ టన్నులు. కానీ మేము కొన్నది 1,90,000 మెట్రిక్ టన్నులు. అంటే మీకంటే 1,04,000 మెట్రిక్ టన్నులు ఈ మే 15 వరకు ఎక్కువ కొనుగోలు చేసినాం. మేము రైతుల కోసం పనిచేసినట్ట మీలాగా ఆనాటి కాలంలో నిద్రపోయినట్టు అనుకుంటుర్రా? ఆనాడు మీరు వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో అధిక తూకం పేరుతో మీరు చేసినటువంటి మోసం ఇంత అంత కాదు. ఈసారి ఏ విధంగా కొనుగోలు చేస్తారో చూడాలి. ఈరోజు మేము వచ్చే వానాకాల పంటకు 500 బోనస్ ఇస్తామని చెప్పి ఇప్పటికే మా ముఖ్యమంత్రి గారు చెప్పారు. ఆగస్టు 15వ తేదీ లోపల 2 లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పినాం. ఇన్ని రైతులకు నిన్నటి రోజే ఎన్నికలు అయిపోయినాయి కాబట్టి నిన్నటి రోజే మా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి హోదాలో అధికారులతో సమీక్షా సభ జరిపి 2 లక్షల రుణం